పోతే విశాఖకు సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ చేస్తారని గతంలో ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనందరం చూసాం. దానికి సంబంధించిన కుమారస్వామి స్వయంగా ఆ శాఖకు సంబంధించిన మంత్రి అక్కడ విజిట్ చేసి ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, పూర్తిగా 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుంది. అంతేకాకుండా అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి ఒక అనుబంధం లేకపోతే ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది మేము స్పష్టంగా గమనించాం, దాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి ఇంకా ఆలోచన కూడా ఉండదు, ఇటువంటి చర్చ కూడా అనవసరం ఇంకా ఇప్పటి నుంచి, పూర్తిగా అది ప్రభుత్వం నిర్వహిస్తుందని చాలా క్లియర్ గా చెప్పారు. సో ఎలా చూడాలి అరవింద్ గారి విషయాన్ని? ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి డెఫినెట్లీ ఆంధ్రాకి. అంటే ఒక గుడ్ న్యూస్ ఉన్నప్పటికీ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశం లేదు, దానికి సంబంధించినటువంటి ఎటువంటి విధానపరమైన ఇప్పటి వరకు లేదు. అది క్లారిటీ ఇస్తూనే, కానీ మోడీకి అన్ని చెప్పాలి, మోడీ అనుమతితోటే మేము మాట్లాడాలి అని చెప్పారు. సో ఇక్కడ అంటే మోడీ మనసులో ఏముంది? అదే సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 పార్టీలు 3 పార్టీలు గణనీయంగా 21 సీట్లు సాధించినటువంటి నేపథ్యంలో కూటమి పార్టీలు అంతర్గతంగా కూడా అదే భావం ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే స్టీల్ ప్లాంట్ విషయంలో సానుకూలంగానే ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా తీసుకుంటారు ఈ నిర్ణయాన్ని అనేది, ఏ మేరకు ప్రభావం చేస్తారు అనేది క్లియర్. అయితే ఇప్పుడు ఆయనతోటి నిన్న పాల్గొన్నటువంటి అంటే నరసాపురం ఎంపీ కేంద్ర మంత్రి 3 రోజుల క్రితం ఇంకోటి విభిన్నమైనటువంటి ప్రకటన చేశారు. అది ఒక పెద్ద విధానపరమైనటువంటి నిర్ణయం, నా స్థాయిలో లేదు అని చెప్పేసి ఆయన ఒక కొత్త విచిత్రమైనటువంటి వాదన తీసుకొచ్చారు. నేను అసలు దాన్ని ఇదిగా ఏమి చేయలేను, అది డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా జరుగుతోంది అనేది ఆయన చెప్పారు. కుమారస్వామి మరొక అంటే డిఫరెంట్ వాదన తీసుకొచ్చారు, విభిన్నమైనటువంటి వాదన తీసుకొచ్చారు. మేము ప్రయత్నిస్తాం, మేము దాన్ని ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి. సో ఈ మొత్తంలో కుమారస్వామి వాదన ఎట్లా ఉన్నా, శ్రీనివాస్ వర్మ వాదన ఎట్లా ఉన్నా, ఒక విషయం అయితే క్లియర్, దీంట్లో ఇది పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేసే అవకాశాలకు సంబంధించిన అంశం చెప్తూనే ఆయన స్టీల్ ప్లాంట్ మీద ఏదైతే సానుకూలంగా మాట్లాడారో, ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి స్టీల్ ప్లాంట్ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి కావాల్సినటువంటి అంశం, దానికి క్యాప్టివ్ మైన్స్ కావాలి. క్యాప్టివ్ మైన్స్ లేని కారణంగానే స్టీల్ ప్లాంట్ యొక్క ప్రొడక్టివిటీ బాగున్నప్పటికీ ప్రొడక్షన్ కాస్ట్ విషయంలో ఇన్పుట్లో ఉన్నటువంటి బయట నుంచి కొనటం అనేటటువంటి ముడి బయట నుంచి కొనటం అనేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య వచ్చింది. ఇప్పుడు దీనికి ఏ రకమైనటువంటి సొల్యూషన్? ఇప్పుడు ఇంత సానుకూలంగా మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి కుమారస్వామి ఇప్పుడు క్యాప్టివ్ మైన్స్ కూడా ఇప్పిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి సానుకూలత ఉన్నట్టుగా భావించాలి. కోటేశ్వరరావు గారు అంటే ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇంత బహిరంగంగా ఇంత పెద్ద కామెంట్స్ చేశారు కాబట్టి నాకు తెలిసి కేంద్రం కూడా అనుకూలంగా ఉంటేనే కామెంట్స్ అన్ని చేసి ఉండొచ్చు, ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటానే ఇంత బహిరంగంగా కామెంట్స్ చేసే అవకాశం ఉంది. అది కూడా ఆ శాఖకు సంబంధించిన మంత్రి విజిట్ చేసినటువంటి కామెంట్స్ కాబట్టి ఇకపై ప్రైవేటైజేషన్ ఉండదని అనుకోవాలా, లేకపోతే ఏంటి మళ్ళీ రెండో ఆలోచన ఏమైనా ఉండే అవకాశం ఉందా? విశాఖ ఉక్కు మీద ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది, దానికి ఆ ముప్పు తొలగలేదు అనేది ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అసలు మంత్రి ఏమో ఆయన ఇప్పుడు షరతులు వర్తిస్తాయని 100% ఉచితంగా ఇస్తాము అని చెప్పి షరతులు వర్తిస్తాయని చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారిని కన్విన్స్ చేయాలి అన్నారు. ఆయన స్పష్టంగా చెప్పాడు కన్విన్స్ చేయాలి అని, నరేంద్ర మోడీ గారిని కన్విన్స్ ఒప్పించాలి అని. అంటే నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా ఒప్పించడమా, ఏదన్నా నరేంద్ర మోడీ గారి యొక్క సొంత ఆస్తి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ లేకపోతే విశాఖ ఉక్కు కానీ కాదు కదా. నరేంద్ర మోడీ గారిని కన్విన్స్ చేయాలి అనేటువంటి షరతు పెట్టాడే, మిగతా విషయాలన్నీ చెప్తూ. అందుకని ఈ విషయంలో అసలు మంత్రి కుమారస్వామి గారు చెప్పిన దానికి సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన దానిలో శ్రీనివాస్ వర్మ చెప్పింది వాస్తవానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే విధానపరమైనటువంటి నిర్ణయం అనేటువంటి మాట ఆయన మాట్లాడి, కానీ ఆ విధానపరమైనటువంటి నిర్ణయం గురించి కుమారస్వామి గారు ఏం చెప్పలేదు. ఎప్పటికప్పుడు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సమితి అన్నట్టుగా విశాఖపట్నం వచ్చారు కనుక అక్కడ ఆందోళన జరుగుతుంది కనుక ఆయన ఒక విధంగా చెప్పుకోవాలంటే తప్పించుకునేటువంటి మాటలు చెప్పారు తప్ప మరొకటి కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఆయనకి అన్ని తెలుసు,
తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వాగ్దానం చేసి తర్వాత దాన్ని ఏ విధంగా వెనక్కి తగ్గారో చూసాము. అదే విధంగా అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ లో ఎన్నికల సందర్భంగా నితీష్ కుమార్ నాయకత్వంలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పేసి దానికి సున్నా పెట్టారు. అందుకని ప్రధానమంత్రి చెప్పినటువంటి వాటికే దిక్కులేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కుమారస్వామి గారు చెప్పినటువంటి దాన్ని మనం ఎట్లా నమ్మాలి అనేటువంటి ఒకటైతే ఆయన కూడా షరతు పెట్టారు, నరేంద్ర మోడీ గారిని కన్విన్స్ చేయాలి. ఒకవేళ నరేంద్ర మోడీ గారిని కన్విన్స్ చేయడం అంటే దాని అర్థం ఏంటి? విశాఖ ఉక్కుతో కాదు, మొత్తం ప్రైవేటీకరణ, డిజిన్వెస్ట్మెంట్ పేరుతోటి ప్రైవేటీకరణ చేయడానికి పూనుకునేటువంటి పాలసీ ఇందులో ఇమిడి ఉంది. అందువల్ల రాజకీయ కారణాలతోటి ఒకవేళ విశాఖ ఉక్కుకి అటువంటి మినహాయింపు కనుక ఇచ్చేట్లయితే మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మరింత పెద్ద ఎత్తున నేను ఎగ్జాంపుల్ గా చూపిస్తూ చేస్తుంది కదా. ఇప్పుడు మనం చూసాం 3 సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగించినటువంటి ఆందోళన అనేక తరగతుల్ని ఇప్పుడు ఉద్యమాలకి కార్మికులను కానివ్వండి, లేకపోతే ఇతర తరగతులను కానివ్వండి, మళ్ళా అదే రైతాంగం కానివ్వండి ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అందువల్ల విశాఖ ఉక్కు అనేటువంటిది ఒక విధానపరమైనటువంటి నిర్ణయంగా దానిలో భాగంగా చూడాలి. ఈ లోపల కేంద్ర మంత్రి చెప్పినటువంటి మాటలకు విశ్వసనీయత ఉండాలంటే మన అరవింద్ గారు చెప్పినట్టు దానికి క్యాప్టివ్ మైండ్స్ ని కేటాయించడానికి అది వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేయొచ్చు. అదేవిధంగా ఇతరత్ర దానికి అవసరమైనటువంటి వర్కింగ్ క్యాపిటల్ కానీ వీటన్నిటిని కూడా సమకూర్చుకోవడానికి వెంటనే చేయొచ్చు.